వీడియోకి 50,000 లైకులు కొట్టండి. జున్ను ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? ఇవరంగా బర్రెకి గడ్డేసినక్క. అవునా జున్ను? మరి గడ్డేదిరా? బర్రె గడ్డేసినాక బర్రె తినదా అక్క? బర్రె తిన్నది. అబ్బా మరి బర్రె గడ్డిని తింటే బర్రె జున్ను గడ్డిని తిన్నాక బర్రె ఉంటుందా అక్క? బర్రె వేయండి. దీని నోట్లో నోరు పెట్టే బదులు సెప్టిక్ ట్యాంక్ ఏరు పెట్టింది నాయం. సరే అని లచ్చక్క గిటేటో పోతున్నావు. సేన్ కాడుకోతాన్న జున్ను. అగో గిటెట్టుంది లచ్చక్క మీ షేను. నేను సేన్ అన్నా గాని మా సేన్ అన్నా జున్ను. సరే గాని జున్ను, వినాయక చవితి దగ్గరికి వస్తుంది, ఏం చేద్దాం మరి? దగ్గరికి ఎక్కడ వస్తుంది లచ్చక్క? అక్కడనే ఉంది కదా. నేను అన్నది అది కాదే. ఓహో సేమ్యానా చేసుకుందాం. ఆపు ఇక నీ పంచులు. మనం వినాయకుని నిల్చుండే పెట్టద్దా అంటున్నా. నిలబెట్టుడెందుకు అక్క? కూర్చోబెడదాం. తల్లి నువ్వు ఆపే పంచులు, నీకు దండం పెడతానే. ఈసారి వినాయకుని పెట్టుడా అద్దా? పెట్టుడే అక్క. ఊళ్ళందరికన్నా మనదే పెద్ద ఉండాలి. మరి ఈ మాటలు అంటేనే సరిపోతుందా జున్ను? గణపతిని పెట్టద్దా? పెట్టుడే ఎగురుడే దునుకుడే దుమ్ దమ్ వేసుడే లచ్చక్క. ఊళ్ళో మొత్తం మనదే హవా ఉండాలక్క. మరి మనదే హవా ఉండాలంటే ఎవరు పందిర్లు ఎత్తారు, ఎవరు గణపతిని కొనుక్కొస్తారు, ఎవరు డెకరేషన్లు ఎత్తారు, ఎగురు దునుకుడు ఉంటే సరిపోద్దా జున్ను? ఈ పనులు ఎవరు చేయాలిగా? నాకు తెలియదు అక్క. ఉత్తానే అన్న మన వాడోళ్ళందరినీ రమ్మందా, పనులు చేద్దాం. సరే మన వాళ్ళందరినీ రమ్మందాం. జున్ను ఏంటిది మమ్మీ? ఇగరా అత్తన్నా లచ్చక్క నువ్వు విన్నే ఉండు, నీ మళ్ళత్త. సరే జున్ను జల్దిరా. నీ అవ్వ దీనికి కాంక వస్తుంది ఇంగ్లీషు, ఇది కాంక చదువుతుందేమో. ఎప్పుడు చూడు ఇంగ్లీష్లోనే పెడుతుంది మెసేజ్. ఏమైంది లక్ష్మి, నువ్వు చదువు గురించి మాట్లాడుతావు? ఇగో మా పక్కింటి దీప ఇంగ్లీష్ ఏదో మెసేజ్ పెట్టింది, నాకేం అర్థమైతలేదు. అసలే నాకు ఇంగ్లీష్ రాదా? అంతగా ఏం పెట్టిందో చెప్పు. అర్థం కాకనే నేను బిత్తిరి బిత్తిరి అవుతాన్నా. నువ్వేమో ఏం పెట్టింది చెప్పు అని పడుతుంది. చూడు కళ్ళు కనబడతావా? ఇది హాయ్ లక్ష్మి, ఐఎమ్ కమింగ్ మై హోమ్ నెక్స్ట్ సాటర్డే. ఈజీగానే ఉంది, అర్థం కాకపోవడానికి ఏముంది? అరే నాకు ఇంగ్లీష్ రాదని చెప్పిన కదా. అవును కదా, నీకు ఇంగ్లీష్ రాదు కదా. యూ డిక్షనరీ అనే మంచి యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేస్తే పట్టు నీకు. అబ్బో అది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా నేను. డౌన్లోడ్ చేసుకున్నావు? అయితే అందులో మ్యాజిక్ ట్రాన్స్లేటర్ నాకు కొత్త అప్డేట్ వచ్చింది, నీకు తెలుసా? మరి నాకు అవేం తెలియదు. తెలియదా? అది మ్యాజిక్ ట్రాన్స్లేటర్ అని అప్డేట్ ఉంది కదా, దాన్ని నువ్వు ఆన్ చేసుకున్నావు అనుకో, దాన్ని గుంజి తీసుకొచ్చి దాని మీద వేసినావు అనుకో, ఇంగ్లీష్ తెలుగులో వస్తుంది. అవునా? అబ్బా అట్లయితే నాకు చెప్పు వెంకీ. ఇగో చూడు, ఇగో ఫస్ట్ ఇగో యూ డిక్షనరీ అనే యాప్ పోయి దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు మ్యాజిక్ ట్రాన్స్లేట్ అనేది కనబడుతుంది. ఈ మ్యాజిక్ ట్రాన్స్లేట్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాట్సాప్లోకి రావాలి. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీప ఏం మెసేజ్ పెట్టింది ఇది ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇగో దీన్ని చేసినావు అనుకో, తెలుగులో వచ్చింది. ఇగో ఇప్పుడు తెలుగులో వచ్చిందిగా, ఇగో చూడు చదువు ఇప్పుడు. హాయ్ లక్ష్మి, నేను వచ్చే శనివారం మా ఇంటికి వస్తున్నాను. ఇంకోటి కూడా రిప్లై ఇచ్చింది కదా, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీని మీద పెట్టు. కాబట్టి మా అమ్మతో చెప్పండి. భలే ఉందంటే. ఇగో అయితే ఇదే నేను ఇంగ్లీష్ లో రిప్లై పంపాలంటే దీపకు ఏం చేయాలి? ఇగో ఇప్పుడు నువ్వేమన్నా పంపుతావు? సరే సరే చెప్తాను. సరే చెప్తా. ఇగో సరే చెప్తాను అన్నప్పుడు దీన్ని తెలుగులో మనం రాసుకుందాం. ఇగో సరే చెప్తాను. ఇప్పుడు ఈ మ్యాజిక్ ట్రాన్స్లేట్ తీసుకొచ్చి ఇక్కడ గుంజి ఇక్కడ వేసినాం అనుకో, ఓకే దీన్ని సెండ్ చేస్తా అయిపోయా, దీప పోతుంది. మస్తు చెప్పినావు, ఇంక మస్తుంది. అట్లా మీ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోమని చెప్తా. అబ్బా ఇదేదో మస్తుంది, మా ఫ్రెండ్స్ కూడా చెప్తా డౌన్లోడ్ చేసుకోమని. నేను ఇప్పుడే వచ్చిన జున్ను. నువ్వే వచ్చినావు కానీ మనోళ్ళు రాగా తొవర కలిసి వాళ్ళు అక్కడనే ఉన్నారా, అయినా కానీ ఎందుకు జున్ను వాళ్ళు? అగో మర్చిపోయినా బావ, రేపు మనం గణపతిని నిలబెట్టద్దా? అవు కదా జున్ను, నేను మర్చిపోయాను. అగో అనంగానే వస్తారుగా. ఏ తరమీడా సూర్యమండలానికి పోయి సూర్యుడిని తెద్దామని చూస్తున్నాం. ఏం తెచ్చు నువ్వు గట్లా అంటున్నావు? మరి లేకపోతే రేపు గణపతి పండుగ, గణపతిని ఎట్లా నిలబెట్టుడు అని ఆలోచిస్తాను. అవును కదా జున్ను, మర్చిపోయాను. మరి చందకు పంపాలి. అవును నిజమే, ఫస్ట్ చందకు పంపాలి. నచ్చక ఆవుల్ని మరి ఉప్పుకుంటే అత్తలు మా చంద బుక్కేది, ఎవరన్నా చందరత్తని మీద రాసుకుంటావా? అవును బుక్ కావాలిగా. మరి అవును బుక్ కావాలి కదా. ఆవుల్ని నేను బుక్ తెస్తా. ఇవాళ చంద బుక్ తెచ్చిన.
అవునుగా శ్రీకాంత్ గారు ఏమో మరి నేను ఫోన్ చేస్తా కానీ మీరైతే ఇంట్లో అడుగుపోరు నేను ఫోన్ చేసి ఫోన్ చేసి అనుకోడు ఎక్కడ శ్రీకాంత్ ఎడున్నారా సరే కానీ నువ్వు రాగా డెకరేషన్ సామాన్ మొత్తం పట్టుకొని రా మేము ఆల్రెడీ చంద్ర తిరుగుతున్నాం కానీ సరే తొందరరా మరి అక్క నువ్వు తినన్న మాట్లాడు లేకపోతే మాట్లాడినాకనన్నా తిను. ఏంటిదో చెప్పు. అక్క వినాయకుని చెందకు వచ్చినావు చంద్రరాయరు చందనా చంద లేదేం లేదు, మాకే తిండికి గతి లేదంటే ఇంకా మీకు చంద కావన్నా? చూసినాం ఏం లేదు అనుకుంటా అట్టి పండ్లు తింటాందో. అవునరా ఊరా తింటాను అడి పండ్లు పైసలు లేవు అంటాను. ఏం ఆలోచిస్తారు? చంద లేదేం లేదు పోర్రి. అయ్యో ఇంకా ఇస్తారు కదా. అయ్యో అయ్యో గింటి వారికి కాలంగా ఆడతావా? లే ఇస్తా గాని. అరే సీనా ఒక 10 రూపాయలు తీసుకురారా గిళ్ళకి చంద రాద్దాం. సరే మమ్మీ. 10 రూపాయలు అయితే 10 రూపాయలు. పోతుందాం అక్క. అక్క మీరు నడుగురు నేను అత్త. సరేనే అక్క ఒక అట్టి పండు ఇవ్వవా? మాకేం లేవంటే నీకేమి ఇవ్వమంటావు పో. తినుకునే లేవంటాను తిండిపోతుంది. అవురా నువ్వు చంద కోసం భలే కాలు మొక్కినవేమిరా? కాలు మొక్కినా తొక్కనా ఆడ అడి తొక్క మీద కాలేజ్ జారిపడ్డారా? అటు తొక్కున కాలేజ్ నేను చంద కోసం పడ్డం కావచ్చు అనుకున్నా. చంద కోసమా? చంద కోసం ఏదైనా కాలం మీద పడతారా? సరే పోందారి. అమ్మ గణపతి నిలుచుండ పెడతాను కొద్దిగా చందరాయి. చందాలా ఇటు లేదు పిల్ల గిట్టున్నది గుల్ల కొట్టకెళ్ళి. మనం అడిగింది చంద కదా ఏమో చందువులు అంటే అంది. అమ్మా మేము అడిగింది చంద చందులు కాదు చందరాయవా? చందుగాడా ఇప్పుడే బయటికి వేయండు లేడు. అది కాదమ్మా చందకి వచ్చినాం. చాయనా పొద్దున్నే ఆయన అమ్మా నీకో దండం నువ్వు చెందియకపోయినా పర్లేదు ఇక మేము పోతున్నాం. ఫోన్లీ అంటే ఈమెకి ఈనత్తే అన్నట్టు. ఆవమ్మా ముఖం మీద డోరేసిందేమో అని చెప్పచ్చు అసలు. అరే మా పెద్దమ్మలు ఇస్తారు బాగా ఇక్కడ బాగా ఇస్తారా? అడుగుదా పెద్దమ్మా పెద్దమ్మా ఎవరిలా మేమే పెద్దమ్మా చెందిద్దామని వచ్చినాం. నువ్వు బాయిస్తావని తెలిసి వచ్చినాం. చందనా దేవునికే కదా ఇస్తారు అండ్రి. మా పెద్దమ్మ ఇల్లు పెద్దగానే ఉంది కదా. చంద తీసుకొని వస్తా ఉండుండ్రి. చూడు లక్ష్మి ఇప్పుడు మా పెద్దమ్మ ఎన్ని పైసలు తీసుకొచ్చి ఇస్తుంది చూడు. అవును వెంకి తెచ్చిచ్చేటట్టే ఉంది. చూడు రోడ్ల పట్టుకొస్తుంది. అన్ని లోట్లే ఉన్నాయి చిల్లర లేవు, మరి చిల్లర ఉన్నాయా? అక్క లోట్లు బాగానే ఉన్నట్టు బాగానే ఇచ్చేటట్టుంది. అవునే ఏ అమ్మా చిల్లర ఉన్నాయి నువ్వు పడకరా నోట్ పడకరా. తీసుకొస్తా ఉండుండ్రి. ఇప్పుడు చూడు 2000 రూపాయలు లోడ్ తీసుకొస్తుంది. మా పెద్దమ్మ అంటే ఏమనుకుంటున్నావు? రూపాయలా? 10 రూపాయలు కాదు 2 రూపాయలు తీసుకొని చిల్లర ఇయ్యండ్రి. 2 రూపాయలా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హలో 2 రూపాయలు అయితే 2 రూపాయలే. ఎండి చిల్లర ఇచ్చే. ఇక అమ్మ 8 రూపాయలు. సరే దానికి పోందా ఈ ఎంపీఆర్ ఏడున్నాడు నా పెద్దమ్మ బాగా పైసలు ఇస్తా అన్నాను కదా ఆ సమయం చెప్తాం ఇదేనారా మీ పెద్దమ్మ ఇచ్చింది పైసలు అయితే తీసుకొచ్చి ఇజ్జత్ తీసినావు. ఇంకోసారి నీ మాట నమ్మద్దు. అరే మా పెద్దమ్మ ఇవ్వకుండా మా నాన్నమ్మ ఇస్తుంది. తను ఉన్నాడంట ఎవరు? జితన్నా ఉన్నావానే? లేదే జాకున్నా. ఏంది అన్న గట్ట అంటున్నావు? ఉన్నా అని తెలుసు కదా చూసుకుంటే జితన్న ఉన్నావా అంటున్నావు. అయ్యో గంధగారానికి అర్థం ఏందన్నా. సరే కానీ కొంచెం చంద్రాయ రాదు. సరే రాస్తా గానీ ఎలాంటి గణపతి పెడదాం అనుకుంటున్నాను. అన్న అన్నిటికంటే మనదే పెద్దగా ఉండాలని మన వాడకు పెద్ద గణపతి కొనుకొద్దాం అనుకుంటాను అన్న. చందరాయి నువ్వు కొనుకొచ్చిన గణపతి పెడతారా? అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నట్టున్నారు కదా. మట్టి విగ్రహాలు పెట్టానని తెలియదా? గాడిదలు ఉన్నారు గణపతి తెలియదా? అన్నా నిన్నంటే ఎవరు మిమ్మల్ని అంటున్నా. మీరు చదువుకున్న వాళ్ళు కదా నలుగురికి చెప్పాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఎట్లా? మీరు మట్టి విగ్రహం పెడతా అంటేనే చంద రాస్తా లేకుంటారా?
అన్న చెప్పింది కూడా నిజమే. మరి మట్టి విగ్రహాలను పెడదామా? అవును, ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం మనం. సరే మరి. సరే అన్న, మరి మట్టి విగ్రహం పెడతాం మేము. నువ్వు ఎంతో కొంత చందరాయి. సరే చందబుక్కి రాస్తా. అరే ఎంత రాస్తానంటావు? ఏదో 51 రూపాయలు వస్తాయి అంతే. $1000 అన్న అట్లయితే మట్టి విగ్రహం పెడతాను. మట్టి విగ్రహం పెడతాను. సరే మీరు అన్నట్టు కాదు, మట్టి విగ్రహాలే పెట్టాలి. మీరు పెట్టినలో లేదో నేను వచ్చి చెక్ చేస్తాను. సరే అన్న, మరి పోయేస్తాం. సరే పోదాం బాలు. తమ్ముడు కొంచెం చూసుకొని పో. సరే అన్న. అదే అన్న అన్నట్టు మరి మట్టి విగ్రహం పెడదాం. ఆరా సరే, మనం పోయి మట్టి విగ్రహం తయారు చేద్దాం. పారు ఇక చంద్రకోడ లక్ష్మి, మీరు వినాయకుని తయారయ్యారు. మీరు ముగ్గురు, మేము ముగ్గురం పందిరేస్తాం. మరి మట్టి మట్టి ఆల్రెడీ మన కాడ ఉంది కదా, ఆ మట్టితో తయారయ్యారు. సరే సరే, మీరు ఊరు మేము తయారు చేద్దాం. పందిరేద్దాం. చూసుకునే తాగుతాను మీద మీద చుండు ఎందుకు అదరు పని చేస్తున్నావు మన చేస్తున్నావు పోయి కట్టదేపోనాడు తీసుకొస్తా ఆగలేవురా. పందిరి వేయవచ్చు. అయిందారా మొత్తం? ఇప్పుడు వచ్చినావురా? ఏం బాగా ఆకలిందిరా, ఇంటికి బుక్ తినేస్తాను. ఇంకోసేపు అయినాక రాకపోయినా అంత అయిపోయినా మీరు ఉన్నారు కదా అని చెప్పి నేను నేటికి వేస్తాను రా. మంచిగా వేసిరా చిన్నగా. అరే గుందర పట్టకు. అయ్యో ముట్టుకున్నాడు తిని. సామాన్ తెచ్చినావు మరి? సామాన్లు అన్ని తెచ్చిన, మంచి మంచి కలర్లు పట్టుకొచ్చిన. మంచి మంచి కలర్ తెచ్చిండ్రా. మిల్క్ లైట్లు తెచ్చినావా? అరే తెచ్చిండ్రా, పెద్దది పట్టుకొచ్చిన. అరే మన ఊర్లో అందరి గణపతుల కన్నా మన గణపతి కన్నా బాగా డెకరేషన్ ఉన్నారు, అందుకే మంచి మంచి ఏరి పట్టుకొచ్చిన. మంచి పని చేసినావు అన్న, మస్తు డెకరేషన్ చేసుకోవచ్చు.
అన్న నాకు ఆకలి అయితే నేను బుక్కడంత అన్నం తినొస్తా. సరే పో తిందా తొందరరా మరి. సరే పొద్దుగాల పని చేసి వస్తాను. ఇక రేపే వస్తా. బుక్కడంత అన్నం తిని ఇక రేపే వస్తా. లక్ష్మి మా డెకరేషన్ అయితే అయిపోయింది ఇక మరి. ఇక మాది కూడా అయినట్టే. రేపు సాయంత్రం ఈ టైంకే రారు అందరు కలిసి. సరే పారా శ్రీకాంత్ పో. మర్చిపోకుర్రి. మర్చిపో తొందరగా వస్తాం. కొబ్బరికాయ కొట్టి అయిందా? తీసుకురావాలి పలానా తీసుకురావాలి. నాకు పని చెప్తారేమో సాధారణ కానీ పలారానికి ఏమో ముందు వస్తారు. అత్తన్నాం కానీ ఫస్ట్ నాకే. జై బలగరాజ్ భారత్ కే జై గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు యూ డిక్షనరీ యాప్ వారు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాం, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 50,000 లైకులు కొట్టండి.